పలయూరులో తలియాకులంలో ఆ విధంగా ఇందాక మనం కోనేరు చూసాం కదా, అక్కడ బాప్తిసం కార్యక్రమం అలా ఇచ్చేవాళ్ళు. తోమా గారు ఇచ్చిన బాప్తిసం అది సాదృశ్యం. ఇది కొడంగలూరులో ఆయన ఒక శిష్యుడిని అభిషేకిస్తున్నాడు, ఆర్డినెన్స్ చేస్తున్నారు. ఆర్డినేషన్ అనుకోండి, ఆర్డినేషన్ చేస్తున్నారు. ఒక ఎస్, అభిషేకం, అది దానికి సాదృశ్యం. ఇదిగోండి, కింగ్ గుండాపర్ అండ్ హీస్ బ్రదర్ విత్ థామస్ ద అపోస్టల్. ఈయన రాజు సహోదరుడు. ఇద్దరు కలిసి యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. తోమా గారితో కలిసి ఈ రాజు తమ్ముడు తోమా గారితో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. అంటే అప్పుడు రాజులు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అందుకే ఈ విధంగా ఈ మలబార్ ప్రాంతం, ఈ కేరళలో క్రిస్టియానిటీ ఇంత పెరిగిపోయింది. దేవుణ్ణి తెలుసుకున్నారు, సత్యంలోనికి వచ్చారు. సో దానికి సాదృశ్యం ఆ స్టోన్స్ అన్నమాట. ఇదిగోండి, ఇది మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా అని సంబోధించిన ప్రాంతం. ఎస్, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఉంది, నా దేవా నా ప్రభువా, నా ప్రభువా నా దేవా. ఆయన వేలు పెట్టి చూసిన సన్నివేశం అనమాట ఇది. ఇదిగోండి వేలు, ఆయన పక్కటెముకలో పక్కటి బల్లెం పోటు ఉంది కదా, దాంట్లో వేలు పెట్టి చూసిన తర్వాతే ఆయన నమ్మాడు. అప్పట్లో పాపం కొంచెం అనుమానంగా ఉండేవాడు. అయినా భారభరితమైన సువార్త పరిచయం చేశారండి మన భారతదేశానికి. తోమా గారు లేకపోతే మనకు సువార్త లేదు, రక్షణ లేదు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. తోమా గారు వేరే శిష్యులతో అంటున్నారు, యేసు ప్రభు వారిని ఎలాగూ చంపేస్తారు, ఆయనతో పాటు మనం కూడా చచ్చిపోదాం రండి అని సిద్ధపడిన సిచ్యువేషన్ అనమాట ఇది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం, దానికి సాదృశ్యమైన ప్రతిమలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దానికి సాదృశ్యం యేసు ప్రభు వారు తోమా గారితో చెప్తున్నారు. దానికి సాదృశ్యమైన ప్రతిమలు ఇవి.